నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ చేరుకున్న నర్సాపూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్. నర్సాపూర్ నుండి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము. గుడివాడ స్టేషన్లో కేంద్ర మంత్రి ఎమ్మెల్యే రాముకు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ దుగ్గిరాల ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన గుడివాడ ప్రముఖులు. మీడియా రంగంలో ప్రభాకర్ చేసిన సేవల్ని కొనియాడిన ఎమ్మెల్యే రాము, మాజీ మంత్రి పిన్నమనేని, వైసీపీ నేత దూక్కిపాటి. గుడివాడ పట్టణంలో ఘనంగా జరుగుతున్న ఇంధన పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే రాము. పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు. ఇంధన పొదుపుతో భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందన్న ఎమ్మెల్యే రాము. నర్సాపూర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సోమవారం నుండి ప్రారంభమైంది. నర్సాపురంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము పాల్గొని సందడి చేశారు. కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే రాము వందే భారత్ రైల్లో నర్సాపురం నుండి గుడివాడ వరకు ప్రయాణించారు. గుడివాడ రైల్వే స్టేషన్ కు రైలు చేరుకున్న వెంటనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎమ్మెల్యే రాముకు కూటమి శ్రేణులు జై జై ధ్వానుల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం స్పెషల్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రాము మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుడివాడ కూటమి నాయకులు ఘన సత్కారం చేశారు. ఈ వాహనాన్ని సరైన రావాల్సిందిగా యొక్క ర్యాలీ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. కొంచెం వెనక్కి వచ్చేయండి సార్. గురుగారు మీరు కూడా కుర్చీలో ఉన్నాయి, కూర్చోండి. వెంకయ్య రాము గారు ప్రయత్నం చేసి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెంచి ప్రజలను భయపెట్టడం మాకు చేత కాదు. అమ్మ, చెల్లి, తల్లి, కూతురు తేడా లేకుండా అమ్మనాభూతులు తిట్టడం మాకు అసలు చేత కాదు. ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారా బాబు, నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయరా, 10 ప్రాజెక్టులు తీసుకురా, ప్రజల ఆలోచన మేరకు పనిచేయరా అంటే బూతులు తిడుతూ కూర్చుంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి నీచమైనటువంటి చెత్త రాజకీయం చేసేటువంటి ఆలోచన కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ మా పార్టీలు ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాకు కానీ ఎప్పుడు భవిష్యత్తులో ఆ రకంగా ప్రవర్తించమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.
గుడివాడ ఏలూరు రోడ్లోని సిపిఐ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ సిపిఐ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు పాల్గొని కార్మిక, కర్షక ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ బాబు, గుడివాడ కార్యదర్శి చింతలూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల ఎకరాలు ప్రైవేట్ కంపెనీ చంద్రబాబు నాయుడు ఇచ్చింది. డబ్బులు కట్టగలిగినటువంటి వాడికి పైసల్లో ఎకరం 19 పైసలు అంటే ఏంటి? ఏ వచ్చినా కూడా ప్రజల కోసం మనం చెప్తున్నాం. అదే గనులు. నార్ల వెంకటేశ్వరరావు నా పేరు, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శిని. ఈరోజు గుడివాడ నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో మేము చర్చించేటువంటి అంశాలు, పార్టీ ఆవిర్భవించిప్పటికీ భారతదేశంలో 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే జిల్లాలోనూ శత జయంతి ఉత్సవాల సభలు జరుపుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా రేపు శ్రీకాకుళంలో 23వ తేదీ కృష్ణా జిల్లా పార్టీ అమరవీరుల సభ అక్కడ జరుగుతూ ఉంది. అలాగే జనవరి 18వ తేదీ ఖమ్మంలో లక్షలాది మందితోటి శ్రామికులతోటి ప్రదర్శన జరగబోతూ ఉంది. ఇది శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. దీనికి కూడా వేలాది మందిగా తరలి రావాలని చెప్పి కృష్ణా జిల్లాలో కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కార్మికుల్ని, రైతుల్ని, వ్యవసాయ కార్మికులందరినీ కూడా ఈ దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు పంట చేతికొచ్చే టైంలో దళారులు, మిల్లర్లు, అధికారులు అందరూ కూడా ఏకమయ్యి రైతుని నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆరుదల పేరు మీద రైతుని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తాలు అని చెప్పి రకరకాల పేర్ల మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం దీని మీద కంట్రోల్ లేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే పండించిన ప్రతి గింజ కూడా రైతుల దగ్గర నుంచి ఇచ్చేయాలి. బస్తాలందరికీ సమకూరుస్తామని చెప్పి ఆ రోజున ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈరోజు మిల్లర్లకి, దళారులకి బస్తాలు అందుతున్నాయి తప్ప రైతులకు మాత్రం బస్తాలు అందట్లేదు. ఇది చాలా దారుణం. అంటే ఇది దళారుల ప్రభుత్వం, పచ్చి మిల్లర్ల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. రైతుల్ని నట్టేట ముంచి వీళ్ళు ఈ రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో కానీ, అధికారులు చర్యలు తీసుకోవడంలో కానీ విఫలమవుతూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొత్తగా గవర్నమెంటు మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ ఉంది. ఆ పేరు మీద ఇక్కడ మెడికల్ సీట్లు కూడా ఆంధ్రాలో పెరుగుతాయని చెప్పారు. 500 సీట్లు ఏమో పెరుగుతాయని చెప్పారు. అయితే ఇవాళ దానికి ఆ కాలేజీల నిర్మాణం ఈ రోజుకు కూడా, ఆ రోజు ఆయన పూర్తి చేయలేకపోయాడు, ఈ రోజుకు కూడా అది అలాగే ఉంది. దానికి కావాల్సిందే ఒక 3-4 వేల కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ అమరావతి నిర్మాణం చేస్తున్న చంద్రబాబు నాయుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు బుకాయిస్తూ ఉన్నాడు. అంటే అక్కడ లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టగలిగినాడివి ఒక 2,000 కోట్లో 4,000 కోట్లో పెట్టి ఈ మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు కావడానికి, చదువుకోవడానికి అవకాశం కల్పించకుండా నువ్వు దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెట్టి కన్వీనర్ కోటాను తగ్గించి చేసేటువంటి ఈ సిసిసి విధానం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి రేపు 18వ తేదీన ఈ 17 మెడికల్ కాలేజీల దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నియోజకవర్గ స్థాయిలో దీని మీద నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 18వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసనలు తెలియజేస్తాము.
గుడివాడ జగన్నాథపురంలోని చందన రెసిడెన్సీ ఆవరణంలో ఉంచిన సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ దుగ్గిరాల ప్రభాకర్ భౌతిక కాయానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, గుడివాడ పట్టణ ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. పత్రికా రంగంలో ప్రభాకర్ అందించిన సేవల్ని నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెంకటల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ తదితర ప్రముఖులు ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దశాబ్దాలుగా మీడియా రంగంలో ప్రభాకర్ చేసిన సేవల్ని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. గుడివాడ బేతవోలు వాటర్ ట్యాంక్ వద్ద గుడివాడ పట్టణ గౌడ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు కొనకల్ల బుల్లయ్య, చలమశెట్టి రమణలు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యుల్ని అభినందించారు. సంఘం బలోపేతానికి నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని కొనకల్ల బుల్లయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. పులిపల్లికల సాయి గణేష్ ఉన్నారండి. ఒకసారి పక్కన కౌండిన్య మిత్ర సభ్యులందరూ గ్రూప్ ఫోటో విధంగా ఉండండి, లైన్ లో ఉండండి. వెనక ముఖ్య అతిథులు మన రాజులపాటి వీరబాబు సార్ గారు సన్మానం చేస్తున్నారు. బొర్రా చలమయ్య గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి సొంటయ్యప్ప గారు కూడా రాజులపాటి వీరబాబు గారు పక్కన ఉండాలి. అట్లాగే ఉపాధ్యక్షులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా వేదిక మీదకి వచ్చి గ్రూప్ ఫోటో దిగాలి. మనం వైపు వెళ్ళండి, మేడం గారు పక్క అందరూ కెమెరా వైపు చూడాలి సార్. లైట్ గా నవ్వాలి సార్. ఈ రోజు నా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆత్మసాక్షిగా ప్రమాణాలలో విరివిగా పాల్గొని రాగద్వేషాలు ఈ మిగతా వాళ్ళందరూ చేయరు, ఓన్లీ ప్రెసిడెంట్ గారు మాత్రమే చేస్తారు. ప్రెసిడెంట్ గారి కార్యక్రమం అయిన తర్వాత అందరితో సామూహికంగా చేయిస్తాను. ప్రెసిడెంట్ గారి వ్యాపారం రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ధ్యేయంతో నా వంతు కృషి చేస్తాను. రాజకీయాలకు అతీతంగా సంఘీయుల మధ్య ఐకమత్యం పెంపొందించడం చేస్తాము. వెంటనే గౌడ కళ్యాణ మండపం కడతాము, కట్టి చూపిస్తాము. ఈ సందర్భంగా మన అధ్యక్షుడైనటువంటి రాజులపాటి చెప్పుకోండి. అను నేను అందించడానికి మా సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా మహర్షి వంశస్థుడైన రాజులపాటి వీర వెంకటేశ్వరరావు అను నేను గుడివాడ గౌడ సంక్షేమ సంఘం
గుడివాడ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ రోజు నా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నా గౌడ జాతి అభివృద్ధి వారి సంక్షేమం కోసం గుడివాడ గౌడ సంక్షేమ సంఘం సంఘ సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొని రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు నాలో ఏ మూలనైనా ఉంటే వాటిని పూర్తిగా తుడిచివేసి ప్రేమ అనురాగాలను ఆత్మీయులైన నా సంఘీయులకు పంచి ఇచ్చి నేను ఆనందిస్తూ వారందరి ఆనందం కోసం నిరంతరం నా శక్తి కొలది శ్రమిస్తాను. శ్రీనివాస్ గారు 2 లక్షలు కేక పట్టాలి. 1,50,000 ఇస్తానండి. సొంటి శ్రీనివాస్ గారు 1,50,000, 2 లక్షలు ఇస్తాను. పామర్తి గోపాలకృష్ణ గారు 2 లక్షల రూపాయలు. కట్టా వెంకట కుమార్ గౌడ్ 1,00,000 రూపాయలండి. కట్టా వెంకట కుమార్ గౌడ్ 1,00,000 రూపాయలు. ఇంకా చాలా మంది. కళ్యాణ మండప నిర్మాణం మాకు చిన్నప్పటి నుంచి గుడివాడ అంటే ఓ పెద్ద సిటీ. మేము చిన్న పల్లెటూరులో ముదిరేపల్లి పక్కన పెనుమల్లి. నా బాల్యం సెలవులన్నీ గుడివాడనే గడిపేవాడిని. మా అమ్మమ్మ గారిది గుడివాడ. సొంటి వెంకటపతి గారి చెల్లెళ్ళు అయ్యప్ప, వీళ్ళందరికీ తెలుసు. సొంటి వెంకటపతి గారు ఆ రోజుల్లో కౌన్సిలర్, గుడివాడ పట్టణానికి ఆ రోజుల్లో కౌన్సిలర్. వాళ్ళ చెల్లి మా అమ్మమ్మ. చిన్నప్పుడు గుడివాడ వస్తే ఇది ఒక పెద్ద మాకేదో ఆనందంగా ఉండేది. మరి ఇక్కడే హాలిడేస్ అన్ని ఇక్కడే గడిపేవాళ్ళం, సమ్మర్ హాలిడేస్ అన్ని. ఇలాంటి గుడివాడ గురించి ఇంకొకటి చెప్పాలి. మేమంతా ముదినేపల్లిలో బాగా బలమైన మన సంఘం. అక్కడ ముదినేపల్లి గాని కైకలూరు గాని వేల మంది హాజరవుతారు. కానీ అక్కడ గుడివాడ వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఒక చిన్న విషయం. ఒక 10-15 సంవత్సరాల క్రితం అనగాని సూర్యచంద్రరావు అని ఒక ఆయన ఆటో నగర్ లో ఒక బిల్డింగ్ కొనుక్కున్నాడు. పెనుమల నుంచి వచ్చి ఆ బిల్డింగ్ అద్దెకి రెంట్కి ఇచ్చాడు బాబు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా ఇవ్వాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ప్రచార పత్రికల్ని రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాల్ని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరుల్ని బాధ్యతతో వినియోగించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి ప్రణాళిక ప్రకారం ఇంధన పొదుపుపై ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న విద్యుత్ ఆదా చేయడం వల్ల పర్యావరణ హితమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ జీబీ శ్రీనివాసరావు, ఏడీలు బాపిరాజు, కిరణ్ బాబు, ఏఈలు, ఉద్యోగులు పాల్గొన్నారు. గుడివాడ సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణానికి చెందిన చిరు వ్యాపారులు సంఘం అప్పారావు, చీపురు సూరమ్మలకు 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పలువురు పేదలకు దుప్పట్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. సుమారు 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు జీవనోపాధి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు గ్రహించి సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని సర్కిల్ ఆఫీస్ సపోర్ట్ అధ్యక్షుడు దుబ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫీస్ సపోర్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. అందరికీ నమస్కారం అండి. గుడివాడ పట్టణంలో కోతుం సెంటర్ నందు ఈ సేవ వెనక రోడ్లో నివాసం ఉంటున్న చీపూరి స్వరమ్మ గారి వయసు 70 సంవత్సరాల వయసు అండి. ఈమెకి 7 వయసులో కూడా ఎవరు సహకారంగా లేరండి. భర్త గాని, పిల్లలు గాని, బంధువులు గాని ఎవరు దగ్గరగా లేరండి. ఈ సమస్యలో మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ కి అందజేయగా
మా వంతు తెలియజేయగా మా వంతు సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం 2 నెలలకు సరిపడా మందులు సమకూర్చడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆదివారం అనగా అందరూ కూడా విశ్రాంతి తీసుకునే రోజు. మేమైతే ఒక టీమ్గా ఒక మాట అనుకుంటామండి, ఈ రోజు ఆదివారం సెలవు కాదు ముందు సేవ ముందు అని. పీపుల్ లీడర్స్, సో వీ డోంట్ కేర్ అబౌట్ హాలిడే అండి. ఇలాంటి చేతుల ద్వారానే మనం ఎంతో పెద్ద ఈ రోజు ఈ స్థాయికి వచ్చామండి. ఈ చేతులే మనల్ని ఈ రోజున ఒక పలకరింపుని కోరుకుంటున్నాయండి. ఈ సహాయం చేసిన తర్వాత ఈ అవ్వ మొహంలో కనిపించిన చిరునవ్వు, అదే విధంగా ఈ అవ్వ మా కళ్ళ కన్నీళ్లు, మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ దీనికి నిజమే అర్థం కావచ్చండి. వయసు అయితే చేత రాలేదు, కానీ బతికే ధైర్యం మాత్రం ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ ధైర్యానికి మేము సహాయం చేయడం ఒక గౌరవంగా ఒక గర్వంగా భావిస్తున్నామండి. ధన్యవాదాలు. అందరికి ముందుగా నమస్కారం అండి. మన గుడివాడ పెద్ద శివాలయం ఎదురుగా సన్నం అప్పారావు గారి వయసు 84 సంవత్సరాల వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను ఈ వయసు వచ్చినా సరే వ్యాపారం కొనసాగిస్తున్నారండి. తనకున్న కొద్దిపాటి ఓపికతోనే వ్యాపారం చేస్తున్నారండి. వారిని ఆదర్శంగా తీసుకుని యువతంతా మేలుకోవాలని మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరఫున కోరుకుంటున్నామండి. మన అప్పారావు గారికి మా వంతు సహాయంగా 5,000 రూపాయలు నగదు ఇద్దామని అనుకున్నామండి. సమాజ సేవే సర్కిల్ ఆఫ్ సపోర్ట్ లక్ష్యం. జై సర్కిల్ ఆఫ్ సపోర్ట్. మీరందరూ కూడా పిల్ల జలతో 100 సంవత్సరాలు బతకాలి పాపం. మాకు దీవెనలు తాత. 100 సంవత్సరాలు మీరు పిల్ల జలతో బతకాలి. మీరు ఒంటరి కాదు తాత, సమాజం మీతో ఉంది. ఈ రోజులో డబ్బు కంటే ముఖ్యమైనది మన సమయం, మన హాజరు, మనం ఇలాంటి వారిపై చూపించే ప్రేమ. ఈ రోజున గూడపట్నంలో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం అంటే ఒక టీము ఏదో సదాశివ ఆర్గనైజేషన్ కాదండి. ప్రతి ఆదివారం వస్తే వాళ్ళు వస్తారు, ఏదో ఒక సహాయం చేస్తారని ఈ రోజు గూడపట్నంలో ప్రజలందరూ నమ్ముతారండి. ఒక మాట అంటే సారీ చెప్తున్నాను, సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం వాళ్ళు అనకంటే మన వాళ్ళు వస్తారు అనే నాడి ప్రజలందరిలో ఉందండి. తాత మీరు చూపిన విలువలు, మీరు మాకు చూపించిన మార్గం సమాజంలో ఈ రోజున మీ ముందుకు పోతా ఉన్నాం. ధన్యవాదాలు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా, చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా. మనందరికీ ఈ రోజు ఈ రాత్రి భోజనం చేసి నిద్రపోవడం ఒక అలవాటు, కానీ కొంతమందికి అది ఆశ. మనందరికీ దుప్పటి అనేది ఒక వస్తువు మాత్రమే, కానీ వీళ్ళందరికీ ఇది జీవన రక్షణ. ఇది దానము కాదు, సహాయం కాదు, మనుషుల మధ్యన ఉండాల్సిన అనుబంధానికి సూచిక. కీర్తిశేషులు స్వర్గీయ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ వాసవి చౌక్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుకల రాము పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని ఎమ్మెల్యే వెనుకల రాము అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే ఆర్యవైశ్య సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆయన 58వ రోజు జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే
అది పొట్టి శ్రీరాములు గారు అన్నమాట ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆయన భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ఈరోజు ఆ రోజు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాశారు. ఆయన ప్రాణ త్యాగ ఫలితమే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయన అనేక రోజులు నిరాహార దీక్ష 58 రోజులు నిరాహార దీక్ష చేయడం వలన మన రాష్ట్రం ఏర్పడటమే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించి అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మన రాష్ట్రానికి సంబంధించి హక్కులు మనం సాధించుకోగలిగాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళలో మన పొట్టి శ్రీరాములు గారు కూడా ఒకళ్ళు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎంతో ప్రేమతో, ఆయన మీద ఎంతో అభిమానంతో అమరావతిలో 6.8 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. జై పొట్టి శ్రీరాములు, జై జై పొట్టి శ్రీరాములు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 70వ వర్ధంతి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు మార్చి 15వ తేదీ నాడు ఉద్యానవనం తయారు చేస్తూ అమరావతిలోని ఉద్యానవనంలో 58 అడుగుల విగ్రహాన్ని సీఎం గారు ఆవిష్కరిస్తారని తెలియపరుచుకుంటూ సెలవు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు స్వర్గస్థులై 70 సంవత్సరాలు అయ్యాయి. 70 సంవత్సరాలైనా సరే ఈ రోజున మనం వారిని తలుచుకుంటున్నాం, స్మరిస్తున్నాం అంటే కారణం ఆయన త్యాగం. ఒకప్పుడు బ్రిటిష్ వారు కూడా తెలుగు వారిని గుర్తించి తెలుగుని రూపాయి మీద రూపాయి అని చెప్పి తెలుగులో కూడా రాశారు. అట్లాంటిది భారతీయులే మీ వాళ్ళు ఎక్కడయ్యా, తెలుగు ఎక్కడయ్యా, మీరు మద్రాసీలు కదా అని చెప్పేసి మాట్లాడేవారు. దాన్ని తట్టుకోలేక ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాల్ని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు అసూలు బాశారు. వారిని తెలుగు వారిని రాష్ట్రాలు ఏర్పడటానికి, భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముఖ్యులయ్యారు. అటువంటి చిరస్మరణీయుల్ని ఎప్పుడు తలుచుకుంటాం. ఆంధ్రులు ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు బతికే ఉంటారు. మరి మన ఈనాడు భాషాభివృద్ధి రాష్ట్రాలకి మరి అంకురార్పణ చేసిన మన పొట్టి శ్రీరాములు గారి యొక్క 70వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడాడపట్నం ఆర్య సంఘం మరియు పెద్దలు సునీల్ గారు, తిరుపతి గారు, ఆర్యవేశ కళ్యాణ మండలం అధ్యక్షులు పోగర్ మోహన్ గారు ఇత్యాది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. మరి అటువంటి మహాన్ వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటాం. మరి ఎంతైనా మనం ఆయన్ని స్మరించుకుంటాంలో గొప్పతనాన్ని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆ మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మరి గుడివాడ పట్టణంలో స్థానిక నాయకుల ద్వారా మరి పట్టణ ప్రజల ద్వారా మహానుభావుడికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఏదైనా మహానుభావుడి మరి ఈరోజు మన సస్యామిలంగా మనం ఎంతో ఆనందంగా ఉన్నామంటే కేవలం అతని పోరాట ఫలితమే. మరి ఆ మహానుభావుడు అమరజీవి అని పేరు వచ్చిందంటే మరి ఆంధ్ర గురించి ఎంతో పోరాటం చేసి మరి అమరజీవులైన మహానుభావుడు, ఏకైక మహానుభావుడు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహానుభావుడు అన్ని కులాలు అన్ని మతాలు కలిపి అలాంటి మహానుభావుడిని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇంత స్వస్థానంగా ఉన్నామంటే కేవలం అంటే మహానుభావు వల్ల. సో దయచేసి కుల మతాలు మనం పక్కన పెట్టి మన పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 70వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఎమ్మెల్యే రాము గారు ఆవిష్కరించారు. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గౌరవం మీద 58 రోజుల నిరాహార దీక్ష మీద 6.5 ఎకరాల పొలం 50 విగ్రహమే మార్చి 15 ఓపెన్ చేస్తామని చెప్పారు. రకరకాలుగా ఎన్ని చేస్తే సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్ని కలిపి కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నారు. 11వ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇటీవల నియమితులైన కంబంపాటి రవిని లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కంబంపాటి రవి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి అధ్యక్షుడు మాదల సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పామర్తి కేశవరావు, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ రామదేని వేణుబాబు, జిల్లా నాయకులు మహంకాళి వీరశేఖర్, నల్లరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. వీడియో ఇచ్చిన ఫోటోలు ఇచ్చిన లయన్స్ క్లబ్ తరఫున మీరందరూ కూడా వచ్చి నేను గుడివాడ 11వ అదనపు జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినందుకు అభినందించడానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను.
అయితే ఇక్కడ మీరు ప్రగతి లయన్స్ క్లబ్ సభ్యులు అంటాం కంటే కూడా దానికంటే ముందు అందరూ కూడా నాకు మిత్రులు, అందరికీ తెలిసిన వాళ్ళని. నేను దానికంటే కూడా ముఖ్యంగా స్నేహితులుగానే నేను భావించి నేను మీ కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండోది వచ్చేసరికి అయితే ఏదైనా కానీ ఒక కూటమిగా అనుకున్నప్పుడు ఇది మనకి ప్రగతి లయన్స్ క్లబ్ కింద చెప్పుకోవాలి. అక్కడ వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ క్లబ్ల ఉద్దేశం సేవ చేయటం. ఆ సేవలోకి వచ్చేసరికి న్యాయ సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఈ రోజు దీంట్లోకి వచ్చేసరికి చాలా విషయాలు మనకి ఇట్లా సేవ చేసే సంస్థల నుంచి కూడా మనం న్యాయ సేవలు పొంది మిగతా వాళ్ళకి అది అందజేసి చాలా ఈజీగా సమస్యలని సాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి కాకుండా దాన్ని ఎక్కువ క్లియరప్ చేసుకుని కోర్టులు రావడం, గొడవలు పడకుండా కూడా ఆల్టర్నేటివ్ డిస్ప్యూటల్ రెట్రసల్ సిస్టమ్స్ అని అవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఆ సేవలను మీ దాంట్లో వినియోగించుకుంటే మీరు ప్రజలకు సేవ చేసేటప్పుడు నేను కూడా మీతో పాటు సహకారం అందిస్తానని చెప్పి, అలాగే నా డ్యూటీస్ని నేను ముఖ్యంగా వాళ్ళ హానెస్టీ అనేది చాలా ముఖ్యమైనది. 100% హానెస్టీగా నేను చేస్తానని చెప్పేసి మీకు నా మిత్రులుగా ముందు ఆ మాట ఇస్తున్నాను. అట్లాగే నాకంటే కూడా వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు నాకు ఈ పోస్ట్ వస్తాను ఇండైరెక్ట్ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇందా చూస్తున్నారు కదా, అది చేసాం ఇది చేసాం అట్లాంటివన్నీ కౌంట్ చేసి నాకు ఈ పోస్ట్ వచ్చింది. నా పోస్ట్ వచ్చినా కాళ్ళ చేయటం కాదు. సో ఫస్ట్ ఆడు చేశారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా అందరికీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ప్రముఖ న్యాయవాది శ్రీ కమ్మంపాటి రవి గారికి 11వ జిల్లా కోర్టు ఏపీపీగా పదవి బాధ్యతలు 11వ తారీఖున తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన న్యాయవాద వృత్తి అంటే ధనార్జనే ధ్యేయంగా ఉన్న ఈ రోజుల్లో ఎవరిని కూడా డబ్బులు అడగకుండా ముందు వచ్చిన వాళ్ళ సమస్య ఎలా తీర్చగలం అనేది ఆయనకి తెలిసినంతగా ఇంకా మరెవరికి తెలియదు. ఈ సేవలో ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రగతి తరఫున కోరుకుంటూ వారికి మరొకసారి మా ప్రగతి కుటుంబ సభ్యులందరి నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రగతి ఈరోజు మరి కమ్మంపాటి రవి గారిని ఘనంగా సన్మానించుకుంటాం అనేది మా అందరికీ గర్వకారణంగా ఉంది. మరి ఆయన గుడివాడలో ప్రాక్టీస్ పెట్టిన మొదటి నుండి మరి ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. నిజంగా మేము ఎంతో మంది లాయర్లు వాళ్ళతో స్నేహంగా ఉంటాం. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకా మాట్లాడాలి అనే ఆలోచన అసలు వీళ్ళకి మనకున్న నాలెడ్జ్ కూడా లేదేమో అనిపించేది కొన్ని సందర్భంలో. మరి అట్లాంటిది కమ్మంపాటి రవి గారు దగ్గర మేము 7 గంటలకు కూర్చుంటే ఎంతసేపటికి లేస్తామో అనేది తెలవకుండా, టైం తెలవకుండా అంత చక్కగా విశ్లేషణాత్మకంగా ఏదైనా ఒక విషయాన్ని అడిగితే ఇంత నాలెడ్జ్ ఈయనకి ఇక్కడ ఎలా సంపాదించారా అని ఆశ్చర్యపోయే విధంగా మా అందరికీ ఆయన చెప్తుంటే ఆ వర్డ్స్, సెంటెన్స్ ఎంత ఖచ్చితత్వంగాను, ఎంత విమర్శనాత్మకంగాను, ఎంత ఆలోచన పరంగా ఉండేది. అందుకే ఆయన అంటే ఒక రకమైన అభిమానం ఏర్పడిపోయి ఆయన టీడీపీ పార్టీలో కూడా మాకు ఇద్దరం ఎంతో కృషి చేసి నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గుడివాడ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొని ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై గుడివాడ డివిజన్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీలు బాబిరాజు, కిరణ్ బాబు మరియు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు చేద్దాం, అది మన సామాజిక బాధ్యత. విద్యుత్ పొదుపు భవితకు మలుపు, విద్యుత్ పొదుపు భవితకు మలుపు. గుడివాడ డివిజన్ పరిధిలో 15 మంది ఏఈలు, 4 ఏడీలు ఉండటం జరిగింది. మీరు వాళ్ళని సంప్రదించి కొన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఈ నెలాఖరు వరకు మనకి 50% లోడ్ స్వచ్ఛందంగా రెగ్యులేట్ చేసుకునే పథకం కూడా ఉందండి. అవి కూడా రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే సోలార్ 3 కిలోవాట్ వరకు 78,000 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఆ సబ్సిడీస్ కూడా కేంద్ర ప్రభుత్వం దాని ప్రకారం మరియు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చేసే కార్యక్రమం. ఆ గ్రిడ్స్ కి ఏదైతే ఉంటుందో లోడ్ పడకుండా మంచి విద్యుత్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎలా అయితే చెప్పారో 24/7 ఆ 24/7 విద్యుత్ ఇచ్చేదానికి కూడా మా డిపార్ట్మెంట్ ముందుంది. ఆ ఏపీసీపీడీసీఎల్ గుడివాడ డివిజన్ వారికి మరియు మీరు ఇంకా కూడా ఏదన్నా కానీ ఇలాంటి సలహాలు సంప్రదింపులు కావాలంటే మా సంబంధిత కార్యాలయాల్లో మీరు వచ్చి తెలుసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన నాకు సిటీ ఛానల్ వారికి మరియు సిటీ కేబుల్ వారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా పోలీసు వారికి ముఖ్యంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి అనుమతించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నాను. నేటి యువతరం భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ వెనుకడుగు వేయకుండా సామర్థ్యంపై నమ్మకంతో ముందుకు సాగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. నేటి ఆధునిక యుగంలో ఐటీ పరిశ్రమ కంటే అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని ఆయన తెలిపారు. మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెనిగళ్ల ఫౌండేషన్, రెడ్ సన్ ఫౌండేషన్ మరియు ఉపాధి శాఖల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన యువత పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొని మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ సన్ ఫౌండేషన్ సభ్యులు గడ్డం బాను సురేష్, ఐటీ ట్రైనర్స్ ఆశా జ్యోతి, ఆర్ మహాలక్ష్మి, వెనిగళ్ల ఫౌండేషన్ సభ్యులు, ఉపాధి శాఖ కార్యాలయ ప్రతినిధులు, టాటా కన్సల్టెన్సీ, హీరో ఐటీసీ, యమహా, నీట్ ఫ్యూచర్ సొల్యూషన్ తదితర 24 సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఇక్కడ చేయలేకపోతున్నాం కానీ చేసి పెడతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తాం. మనకి ఇక్కడికి వస్తే చదువుతారు, ఏం సంపాదిస్తారు, ఏం చేస్తారని ఆలోచన దృక్పథం మార్చుకోండి దయచేసి. పేరెంట్స్ అందరూ ఇది సరిపోలేదనో అనే విషయం అనుకోకుండా వీళ్ళందరూ టైం తీసుకుని మీకోసం ఎక్స్పెషల్లీ ప్రతించలేని సంగతి. మీరు కూడా అలాగే తయారవ్వండి. మన అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా గౌరవంగా బతకడం, దానికి ధైర్యంగా బతకడం కూడా మనం నేర్పించాలని చెప్పేసి మీ అందరు తల్లిదండ్రులు కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా అమ్మాయిలు మీరు ఏ పరిస్థితిలోనూ జాబ్ చేయండి. జాబ్ చేయటం నాకు ఇంపార్టెంట్ అనుకోండి. ప్రతి చిన్నదానికి ఏంటంటే పెద్ద మాటలు మాట్లాడి నేను అబల కాదు సబల కాదు ఇదే అనుకుంటా అలా ఇలాంటి మాటలు కాట్లాడిన కానీ మన స్ట్రెంత్ మనకు ఉండాలి. ఎప్పుడైనా అమ్మాయిలంటే ఇంకా స్ట్రాంగ్. మీలో తెలియనంత స్ట్రెంత్ ఉంది. అబ్బాయిలే వీక్ మైండెడ్, అమ్మాయిలే స్ట్రాంగ్ మైండెడ్. దాంట్లో నాకు క్లియర్గా తెలుసు. సో మీరు దీంట్లో స్ట్రాంగ్గా ఉండండి. మీకేం కావాలనేది మీకు తెలుసు. దాన్ని ఇగ్నోర్ చేసి వేరే ఎవరో చెప్పింది వినేసి దాంట్లోకి మీరు కూడా వెళ్ళిపోవద్దని చెప్పేసి ఓకే ఏం చేస్తాం జాబు, నాకు ఓపిక లేదు, అమ్మ నాన్న లేరు, అమ్మని మిస్ అవుతున్నా, నాన్న మిస్ అవుతున్నా, ఇలాంటివి కాకుండా వాళ్ళని మిస్ అవ్వడం అనేది కామన్ థింగే. రేపు పెళ్ళైనా మిస్ అవుతారు. సో అదేదో ఆ పెళ్ళయ్యే లోపు మనం ఏదో సాధించుకుంటే మనకి ఆ రెస్పెక్ట్ కంటిన్యూ అవుతుంది. పెళ్ళైన తర్వాత సహజంగా అందరూ చెప్పేది ఒకటి, ఉద్యోగం అవసరం లేదు, కూర్చోండి. ఇలాంటి మాటలు అలవాటు చేసుకోవద్దు దయచేసి. స్ట్రాంగ్గా ఉండండి. ఐ మేక్ అస్ ప్రౌడ్. గుడివాడ మహిళలు అంటే ధైర్యానికి ప్రత్యేకలుగా ఉంచాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నారా బయటికి వెళ్ళి వస్తాం వల్ల ఎక్కడైనా కానీ మనకు వ్యక్తిత్వ వికాసం కూడా కలుగుతుంది. అందరం బావిలో కప్పలాగా గుడివాడలో ఉండిపోకుండా బయటకు వెళ్ళండి, జాబులు చేయండి. మళ్ళీ ఆ జాబుల్లో మీకు మీరే కొంతమంది ఎదిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరే సొంతగా కొంతమంది ఎంప్లాయ్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ చేసుకునేంత కెపాసిటీ వస్తుంది. లేదు అట్లీస్ట్ మనకి ఇక్కడికి అలాంటి కంపెనీస్ రకరకాల కంపెనీస్ తీసుకుని వస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి వస్తే విల్ హ్యావ్ ఎ బెటర్ శాలరీ హియర్, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోంచి అయితే చాలా మంది ఈజీగా బయటకు వెళ్ళిపోతారు కానీ మిగతా ఇండస్ట్రీస్ నుంచి బయటకు వెళ్ళట్లేదు. శాలరీ సరిపోదని, శాలరీ ఇదేం సరిపోద్దని ఇంట్లో కూర్చుందన్నది అదే 13,000 14,000 మనకే ఉందనేది అనే విషయంలోకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా, బికాస్ స్టార్టింగ్ శాలరీస్ అలాగే ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఐటీ వాళ్ళకు కూడా అంతే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళే వాళ్ళైనా కానీ
అదే రేంజ్లోనే శాలరీస్ ఉన్నాయి తప్ప అది మినిమం శాలరీసే స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి డెవలప్మెంట్ ఐటీ ఇండస్ట్రీలో కొంచెం ఫ్యాషన్ ఉంటుంది, మీకు కూడా పెరుగుతాయి కూడా తప్పకుండా. ఎక్స్పీరియన్స్ని బట్టి అబ్వియస్గా విల్ గో ఫర్దర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ చేరుకున్న నర్సాపూర్ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్. నర్సాపూర్ నుండి గుడివాడ వరకు రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, గుడివాడ ఎమ్మెల్యే వేణుగండ్ల రాము. గుడివాడ స్టేషన్లో కేంద్ర మంత్రి ఎమ్మెల్యే రాముకు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. సీనియర్ జర్నలిస్టు స్వర్గీయ దుగ్గిరాల ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన గుడివాడ ప్రముఖులు. మీడియా రంగంలో ప్రభాకర్ చేసిన సేవల్ని కొనియాడిన ఎమ్మెల్యే రాము, మాజీ మంత్రి పిన్నమనేని, వైసీపీ నేత దూక్కిపాటి. గుడివాడ పట్టణంలో ఘనంగా జరుగుతున్న ఇంధన పొదుపు వారోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన గుడివాడ ఎమ్మెల్యే రాము. పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు. ఇంధన పొదుపుతో భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందన్న ఎమ్మెల్యే రాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.